హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆ వ్లాగ్. నేను చాలా రోజుల తర్వాత ఈరోజు ఒక చిన్న వ్లాగ్ చేస్తున్నానండి. సో ఇది వచ్చేసి మేము నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళామండి. వీక్ డే కదా, అంత రష్ ఉండదు, పబ్లిక్ రారు అని అనుకొని వెళ్ళాము. కాకపోతే ఫుల్ రష్గా ఉండింది. సో ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే మనకి 2 sides ఆఫ్ రోడ్కి ఇట్లా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అమ్ముతారండి రాజస్థానీ వాళ్ళు. చాలా బాగుంది కలెక్షన్ అయితే. ఇక్కడ చూడండి, అసలు లాంగ్ చైన్స్ కానీ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఇది నాకు చాలా నచ్చింది. ఇది మనం ఒక ప్లెయిన్ శారీతో కలంకారీ బ్లౌజ్తో ఈ చైన్ ని పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ బ్యాంగిల్స్ కానీ కడాస్ కానీ అండ్ ఇయర్ రింగ్స్ అయితే వైడ్ వెరైటీ ఉన్నాయండి. వెరీ రీజనబుల్ ప్రైస్ కి. ఇదే మనం షోరూమ్స్ లో అలా తీసుకుంటే గానీ ఆన్లైన్ లో గానీ పర్చేస్ చేస్తే మనకు చాలా ఎక్స్పెన్సివ్ గా పడుతుంది. ఇక్కడ వీళ్ళు చాలా రీజనబుల్ ప్రైస్ కే ఇస్తున్నారండి. సో నాకు వీళ్ళతో బార్గెన్ చేయడం నచ్చలేదు. ఎందుకంటే 100 రూపీస్కి 50 రూపీస్కి ఏం బార్గెన్ చేస్తాం వాళ్ళతో అని చెప్పి, సో నేనేం బార్గెన్ చేయకుండా తీసేసుకున్నాను అనమాట. నాకు నచ్చినాయి. అండ్ ఇక్కడ మేము అజంతా గేట్ నుంచి ఎంటర్ అవుతున్నామండి. సో ఇక్కడ 2 sides ఆబ్వియస్లీ ఎగ్జిబిషన్ అంటే అంతా టాయ్స్, కిడ్స్ కి సంబంధించినవి, చాక్లెట్ క్యాండీస్ అవి ఇవి పెట్టేసి మొత్తము చాలా బ్రైట్ గా ఉంటుంది కదా. అండ్ ఇక్కడ మేము ఎంటర్ అయ్యేసి లోపలికి వచ్చేసామండి. ఎంటర్ అయినాక లెఫ్ట్ సైడ్ కి లక్నవీ స్టాల్స్ ఉన్నాయండి. నేను మెయిన్ గా ఎగ్జిబిషన్ కి వెళ్ళేది ఈ లక్నవీ, కాశ్మీరీ అండ్ రాజస్థానీ డ్రెస్సెస్ గురించి వెళ్తానండి. చాలా బాగుంటుంది ఇక్కడ కలెక్షన్. క్లాత్ ఎస్పెషల్లీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది, మనకు బయట దొరకదు మార్కెట్ లో. అండ్ ఇక్కడ మేము అవి చూసుకొని ఇంకా ముందుకు వస్తుంటే ఇక్కడ ఒక స్టాల్ కనిపించిందండి. ఇది సో యాంటిక్ ఇలా షోకేస్ పీసెస్ లాంటివి. సో మంచిగా అనిపించేసి అడుగుదాము అని చెప్పేసి ఎంత ప్రైస్ అని చెప్పి, ఇక్కడ ఒకటి పెద్దది ఉన్నది చూడండి, 3 circles వచ్చేసి. ఇది అడిగితే ఆల్మోస్ట్ చాలా ఎక్స్పెన్సివ్ చెప్పారు. ఇంకా నాకు అర్థమైందనమాట కి ప్రైజెస్ చాలా హైప్ ఉన్నాయి. ఇంకా బార్గెన్ చేసినా గానీ ఎంత తగ్గుతారు, మా అంటే ఒక 500 1000 తగ్గుతుంది అని చెప్పేసి బేగం బజారే చీప్ అండ్ బెస్ట్ అనుకొని గమ్మున బయటికి వచ్చేసి ఇక్కడ బయటికి రాగానే ఈ స్టాల్ కనిపించిందండి. యాక్చువల్గా నాకు అర్సల్ ఒత్తేది కావాల్సింది, వుడ్ది ఉంటుంది కదండి. సో దట్ ఆయిల్ అంతా, ఎక్సెస్ ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది, మనం అర్సల్ అందులో ప్రెస్ చేస్తే అని చెప్పి. సో ఇక్కడ ఉంది. సో ఇంకా అవే చూస్తున్నాను అనమాట. ఇంకా వుడెన్వి స్పాచులాస్ అవన్నీ ఉన్నాయి. ఇంకా అవన్నీ చూసుకుంటూ, ఇదేమో గర్జల్ అంటారు కదా, మేమైతే గర్జల్ అంటాము. సో అవి ప్రెస్ చేసుకోవడానికి అది ఉంది కదా, చూద్దాము అని చెప్పేసి చూస్తున్నాను. బట్ అది నాకు అంత అర్థం కాలేదు. అర్సల్ ప్రెస్ చేసేదైతే బాగుంది, ఇంకా అది తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ గోబీ మంచూరియాది మసాలా ఇంకా చికెన్ మసాలా అని చెప్పేసి అమ్ముతారండి. టేస్టీగా ఉంటుంది. ఇంతకు ముందు కూడా తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకా ఇక్కడ ఫుట్వేర్ చూద్దాము అని చెప్పేసి వచ్చామన్నమాట. ఇది అయితే చాలా బాగుందండి. ఇవి నేను ఈవెన్ ఆన్లైన్లో కూడా చెక్ చేశాను. అండ్ వీళ్ళు చెప్పడం అయితే ప్రైస్ బాగానే చెప్తారు, 700 అని 500 అని. బట్ మనం బార్గెనింగ్ స్కిల్స్ మీద మనం బార్గెన్ చేసి తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ నాకు చాలా రోజుల నుంచి ఉంది కోలాపురి ఓపెన్ షూ టైప్ తీసుకోవాలి అని చెప్పేసి, బ్యాక్ ఓపెన్ షూ టైప్ తీసుకోవాలి అని. సో ఆ వెరైటీ కూడా ఉంది ఇక్కడ. సో అది చూసి తీసుకున్నాను అనమాట. మనం బార్గెన్ చేయొచ్చండి. లైక్ వాళ్ళు చెప్పడం అయితే చెప్తారనమాట. లైక్ 50కి 50, లైక్ ఇఫ్ అట్ ఆల్ వాళ్ళు 100 అన్నారు అనుకోండి, మనము 50 వరకు అడగొచ్చు. దే మైట్ కమ్ అప్ టు 60 వరకు అలా రావచ్చు అనమాట. నేను ఇన్ జనరల్ చెప్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి మేము లక్నవీ స్టోర్కి వచ్చామండి. యాక్చువల్గా ఫస్ట్ వెళ్ళిన స్టోర్ ఇదే. ఈ కుర్తీ నాకు చాలా నచ్చింది. నేను సరేలే స్టార్టింగ్ ఎందుకు తీసుకోవడం, కొన్ని లోపలికి వెళ్ళి కూడా చూద్దాం అనుకున్నాం, కానీ నాకు అక్కడ ఏం నచ్చలే. మళ్ళీ ఇక్కడికి వచ్చి అది పర్చేస్ చేసుకున్నాను. సో ఇక్కడ కొండపల్లి బొమ్మలు ఉన్నాయండి, చాలా బాగున్నాయి. అసలు వాళ్ళ వర్క్ మ్యాన్షిప్ ని మెచ్చుకోవాలండి. ఎంత మైన్యూట్ డీటెయిలింగ్ అండి, అసలు చాలా బాగున్నాయి. ఇంకా అక్కడ అవి చూసుకొని ఇంకా దాని తర్వాత మేము కాశ్మీరీ స్టాల్ సైడ్ వెళ్ళిపోయామండి. యాక్చువల్గా ఎగ్జిబిషన్లో అయితే మేము నాట్ ఈవెన్ ఒక 10-15 స్టోర్స్ కన్నా ఎక్కువ తిరగలేదు. వెళ్ళింది కూడా లేట్గా అనమాట. ఇక్కడ ఈ వైట్ కలర్ ఉంది కదండి, అది నాకు చాలా నచ్చింది అనమాట. సో స్వెటర్స్ అవి అయితే చాలా బాగుంటున్నాయి అని చెప్పేసి ఇంకా అక్కడనే తీసుకోవడం ప్రిఫర్ చేస్తాను. సో ఇక్కడ అదే చూపిస్తున్నారనమాట, కొత్త ప్యాటర్న్స్, బ్లౌజ్వి స్వెటర్స్ వచ్చాయి అని చెప్పేసి. ఇంకా అవి చూసుకొని ఇంకా అక్కడ నేను ఏం తీసుకున్నాను అన్నది మీకు ఎండ్లో చూపిస్తాను, వ్లాగ్ ఎండ్లో. అండ్ ఇక్కడ పిస్తా హౌస్ దగ్గరికి వెళ్ళి తినేసి ఇంక ఇక్కడ ఇవి క్యాండీ